చీరలు, గుంటూరు చీరలు, ధర్మవరం సిల్క్ చీరలు, కంచి పట్టు చీరలు, వెంకటగిరి జరీ చీరలు. తంబి మంచి చీరలు ఉన్నాయి, ఏదో ఒక్క చీర తీసుకోవయ్యా. మాగాని నాకెందుకయ్యా చీరలు? యో నా మాట విని చీర కట్టుకోవయ్యా, చీఫ్ మినిస్టర్ అవుతావు. వద్దులేవయ్యా నన్ను ఇలా బ్రతకని. యారెవరు అడా పావి? చీరలమ్మో చీరలు. ఏమ్మా మంచి మంచి జరీ చీరలు ఉన్నాయి, కావాలా? వద్దయ్యా. చూడమ్మా, పెద్ద పెద్ద సినిమాకారులంతా మా దగ్గర దా తీస్తురు, ఒక్క చీర తీసుకోమ్మా. వద్దని చెప్తే నీకు కాదు. ఏమ్మా నువ్వు చీరే కట్టుకోవా? చెప్తే వినబట్టలేదా? యార్రా ఎవరు? సూర్యకాంతమ్మ సిస్టర్ లాగా ఉండదే. పొద్దున్న లేచి ఓరి మొహం చూశాను, ఏమో ఒక్క చీర కూడా తీసుకోలేదు. మురుగా మురుగా. ఇదిగో తంబి, మూట నిండా బరువుగా ఉండదు, కొంచెం దించవయ్యా. యో కింద పెడితే మళ్ళీ ఎవడే ఎత్తుతుడు? నీ తాత ఎత్తుతుడా? పైన పెట్టవయ్యా. నిండా థ్యాంక్స్, పోయిటు బాబా. ఓ పా కడవలే. కాడెవరిదో నిండా బాగుండదు. இங்கே வேண ஆச்சரியங்க உள்ளது. டிரைவர் లేకుండా కారు పుడుస్తా ఉండదు. అయ్యో 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 పోలీస్ పోలీస్ పోలీస్. అయ్యో పిల్లలు అయ్యో మురుగా అబ్బా. అయ్యో నడుములు విరిగినాయిరా నాయన. అబ్బా నా మూట ఎంగే పోచే. అయ్యో 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 10,000 10,000 రూపాయల సరుకులు బురద పాలై పుడిసినదే. అయ్యో కదవలే, ఇక వీటిని మనుషులు ఎట్టదా ఎత్తుతారు, పందులుదా ఎత్తి నాట్యం ఆడవాళ్ళే. అయ్యో అది కారు కాదు, పిశాచి. అయ్యో నమస్కారం అండి. నమస్కారం అండి. రండమ్మా కూర్చోండి. ఏరి పిల్లలేది? ఎవరి పిల్లలండి? మీ పిల్లలే. ఇంటి దగ్గర ఉన్నారు. ఎంతమంది? ఇద్దరండి. తీసుకురాలేదా? ఎందుకండి? మా స్కూల్లో చేర్పించడానికి. ఎందుకండి? డాన్స్ నేర్చుకోవడానికి. డాన్స్ నేర్చుకునేది పిల్లలు కాదండి, నేను. అమ్మా ఈ దుర్బుద్ధి ఎప్పటి నుంచి పుట్టిందండి? 6 నెలలు అయిందండి. ఎన్ని వైద్యాలు చేయించినా ఒళ్ళు తగ్గట్లేదండి. డాన్స్ నేర్చుకుంటే ఒళ్ళు తగ్గుతుందని చెప్పారు. డార్లింగ్ వస్తున్నా. ఏమండి? కాస్త ఆగండి. ఏమిటండి? ఇది నా భార్య. 20 ఏళ్లుగా డాన్స్ చేస్తుంది, 60 పౌండ్లు పెరిగింది. నమస్కారం అండి. చూడటమ్మా, ఒళ్ళు తగ్గాలంటే డాన్స్ లాభం లేదు. అమెరికాలో ప్లాస్టిక్ సర్జరీ చేస్తున్నారు. అమెరికా వెళ్ళాలంటే అంత డబ్బు లేదండి. కనీసం అమీర్పేట వెళ్ళగలుగుతారు కదా. అక్కడ అమెరికా డాక్టర్ ఒక ఆయన ఉన్నారు. ఆయన ఒళ్ళు తగ్గిస్తారండి? తప్పకుండా. ఎలా? మీరు సొరకాయ కూర వండుతారు కదా. వండుతాను. సొరకాయ ఎలాగొస్తారమ్మా? కత్తితోనా, కత్తి పీఠంతోనా? కత్తితోనే. అలాగే మీరు సొరకాయ కోసినట్టే వాళ్ళు మీ వంటి మీద కండల్ని కత్తితో పరపరా పరపరా పరపరా. అమ్మో నొప్పి కదండి. ఉండదమ్మా, మత్తు మంది ఇస్తారు కదా, మీకేం తెలియదు. తెలిసాక నొప్పి కదండి. అయ్యయ్యో, కారం జల్లి కట్టు కట్టేస్తారు కదా. కారం మరి మంట కదండి. కారం అంటే తెలుగు కారం కాదు, అమెరికా కారం, చల్లగా ఉంటుంది. అమ్మ బాబాయ్. అమ్మా అమ్మా మీ బ్యాగు, మీ బ్యాగు. అయ్యో అమ్మో, ఇన్ని చాక్లెట్ తింటే ఒళ్ళు పెరుక ఏమవుతుంది? మావయ్య వస్తారా? ఎందుకు?
కార్ డ్రైవ్ చేయడానికి నాకు డ్రైవింగ్ రాదుగా. మన కారుకి డ్రైవర్ అక్కర్లేదయ్యా, రిమోట్ కంట్రోల్తో నడుస్తుంది. అంటే రిమోట్ కంట్రోల్ రామస్వామి దీన్ని నడుపుతాడు, నేను వాడిని నడుపుతాను. ముందు నువ్వు స్టీరింగ్ దగ్గర కూర్చో. కూర్చో. ఎక్కడికి వెళ్ళాలో చెప్పు. మావయ్య నన్ను తలుచుకో అంతే. కాలేజీకి వెళ్ళాలి మావయ్య. విష్ గుడ్ లక్. నీకు ఇంతకుముందు ఏమని వార్నింగ్ ఇచ్చాం? మర్చిపోయాను. ఏమిటిది? నా భార్యకి భోజనం అలా తీసుకెళ్ళకూడదని చెప్పావా? చెప్పారు. మరెందుకు తీసుకెళ్తున్నావు? మర్చిపోయాను. పోనీ ఇవాళ వదిలేస్తాం, రేపు తీసుకెళ్తావా? రేపే కాదు, రోజు తీసుకెళ్తాను. థ్యాంక్స్ మావయ్య. ఇప్పుడు కాలేజీకి వెళ్ళాలి. లారలప్ప లారలప్ప లారలప్పలు.